రైల్వే పోలీసుల నిర్వాకానికి ఒక నిండు ప్రాణం బలైంది. భార్యతో కలిసి హనీమూన్కు బయలుదేరిన ఒక భర్త జీవితాన్ని బలి తీసుకుంది. కొత్తగా పెళ్లైన ఆ యువతి జీవితంలో విషాదాన్ని నింపింది. కళ్ళ ముందే కట్టుకున్నవాడు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. వరంగల్ పట్టణ ప్రాంతానికి చెందిన ఉరగొండ రమేష్ కుమారుడు సాయి హైదరాబాద్లో ఓ గిఫ్ట్ ఆర్టికల్ తయారీ సంస్థలో పనిచేస్తున్నాడు. 3 నెలల క్రితం తల్లిదండ్రులు సాయికి ఘనంగా వివాహం చేశారు. హనీమూన్ కోసం కుటుంబీకులతో కలిసి గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు నూతన దంపతులు. అందుకు రైల్వే టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. ఈ నెల 6న సాయి తన భార్య, బావమరిది, 4 స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అందరూ కలిసి 9వ నంబర్ ప్లాట్ఫామ్పై ఉన్న వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైలెక్కి తమ సీట్లలో కూర్చున్నారు. అయితే రైలు బయలుదేరడానికి ఆలస్యం కావడంతో ప్లాట్ఫామ్పై ఉన్న స్టాల్లో వాటర్ బాటిల్ కొనేందుకు సాయి రైలు దిగి వెళ్లాడు. అంతలో రైలు బయలుదేరడంతో బోగీలో ఉన్న స్నేహితులు చైన్ లాగారు. దాంతో రైలు ఆగింది. సిఆర్పీఎఫ్ పోలీసులు బోగీలోకి వెళ్లి చైన్ ఎవరు లాగారని ప్రశ్నించారు. జరిగిన విషయాన్ని తెలుసుకుని సాయి స్నేహితులైన 2 యువకులను పోలీసులు ప్లాట్ఫామ్ పైకి తీసుకెళ్లారు. అప్పుడే రైలెక్కిన సాయికి విషయం తెలిసి రైలు దిగి వారి వద్దకెళ్లాడు. అక్కడున్న పోలీసులకు ఫైన్ చెల్లిస్తామని, రైలు వెళ్లిపోతుందని, తమను వదిలిపెట్టమని ప్రాధేయపడ్డారు. కానీ పోలీసులు మాత్రం వారి సమయాన్ని వృధా చేశారు. పోలీసులను సాయి బ్రతిమాలుతుండగానే రైలు బయలుదేరింది. రైల్లో సాయి భార్య, బావమరిది, మరో 2 స్నేహితులున్నారు. కింద ఉన్నవారు వేగంగా వెళ్లి రైలెక్కేందుకు ప్రయత్నించారు. అయితే ఆర్పీఎఫ్ పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. వేగంగా కదులుతున్న రైల్లో ఎక్కడానికి ప్రయత్నించిన సాయి పోలీసుల నిర్వాకంతో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. రైలుకి ప్లాట్ఫామ్కు మధ్య పడిపోవడంతో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు సాయిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని మార్చురికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కళ్ల ముందే కట్టుకున్నవాడు ప్రాణాలు కోల్పోవడంతో సాయి భార్య గుండెలు బాదుకుంటూ రోధించింది. సాయి తల్లిదండ్రులు, అతడి స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ విషాద ఘటన చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు.